ఏపీలో అన్నదాత సుఖీభవ పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వము ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్రం అందించే పీఎం సమ్మాన్ నిధితో కలిపి రైతులకు ఏడాదికి 20,000 అందించనున్నారు. ఇప్పటికే అర్హులైన రైతుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. అయితే మరణించిన రైతు కుటుంబాల మ్యూటేషన్ ద్వారా లబ్ధి పొందవచ్చని ప్రభుత్వం సూచించింది. సమస్యలుంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి సరిచేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. అయితే కేంద్రం పీఎం కిసాన్ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆగస్టు 2 లేదా 3 తేదీల్లో పీఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు నిర్ణయించింది. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా జమ కానుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. అన్నదాత సుఖీభవ నిధులు ఆగస్టు 2న విడుదల చేస్తామని ప్రకటించారు. అదే రోజు పీఎం కిసాన్ కింద 2,000 రూపాయల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 జత చేస్తూ మొత్తం 7,000 విడుదల చేయనుంది. అదే రోజు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారంలోకి వస్తే ఏడాదికి సాగు ప్రోత్సాహం కింద 20,000 రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం పీఎం కిసాన్ కింద ఏడాదికి 3 విడతల్లో 6,000 రూపాయలు అందిస్తోంది. అదే 3 విడతల్లో అన్నదాత సుఖీభవ కింద మిగతా 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. తొలి 2 విడతల్లో కేంద్ర ప్రభుత్వంతో కలిసి 5,000 రూపాయల చొప్పున, చివరి విడత 4,000 అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తొలి విడత నిధులు ఆగస్టు 2న విడుదల చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులైన రైతుల జాబితాను కూడా సిద్ధం చేశారు అధికారులు. అయితే తాజాగా ప్రభుత్వం చనిపోయిన రైతుల కుటుంబాలు అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి పొందడానికి కీలక సూచనలు చేసింది. ఎవరైనా రైతు మృతి చెంది అతడి కుటుంబ సభ్యులు న్యూట్రిషన్ చేయించుకుంటే వారికి అన్నదాత సుఖీభవ పథకం వల్ల ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు మండలాల్లో అధికారులు వివరాలు నమోదు చేస్తున్నారు. అలాగే వెబ్లాండ్లో రైతుల ఆధార్ సంఖ్య తప్పుగా ఉంటే అలాంటి వారు రెవెన్యూ అధికారులను సంప్రదించి తప్పును సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పేరు నమోదైన రైతు మృతి చెందితే దానిని మార్చకపోతే పథకం వర్తించదని తేల్చి చెప్పారు.